హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంట్లో పానీపూరి అయితే ప్రిపేర్ చేయబోతున్నామండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే సింపుల్గా ఈ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. మనం ఇంట్లో చేసుకునే పానీపూరి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎలా చేయాలో ఏంటో నేనైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. మనమైతే 2 బంగాళదుంపలు తీసుకోవాలి. 2 బంగాళదుంపలు తీసుకొని మనం అవైతే బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని దానిపై చెక్కు అయితే తీసుకోవాలి. ఆ చెక్కు తీసుకొని మనం వాటిని మ్యాష్ చేసుకోవాలండి. మెత్తగా మనం ఆ ముక్కలు చేసుకున్నవి మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకొని అవి కూడా దాంట్లో వేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత దానికి తగినంత కొంచెం కారం అయితే వేసుకోవాలి. మనకి పిల్లలు అయితే ఉంటే మనం కారం ఎక్కువ తినలేమనుకుంటే కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. దానికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. దాని తర్వాత మనం చాట్ మసాలా ఉంటుంది కదండి, అదైతే ఒక స్పూన్ వేసుకోవాలి. అదే దీంట్లోకి ఫ్లేవర్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనం ఇప్పుడు పానీ అయితే తయారు చేసుకుందాము. వాటర్ దాంట్లోకి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు అయితే మనం మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ని అయితే మనం వడకట్టుకొని ఇలా వాటర్ అయితే తీసుకోవాలి. దాంట్లో కూడా మనం కొంచెం కారం, ఉప్పు, మసాలా అయితే వేసుకోవాలి. దాని తర్వాత మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి చిప్స్, ఆ పానీపూరి చిప్స్ అయితే తెచ్చుకొని ఇలా అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ ఒక 20 రూపాయలు పెడితే పానీపూరి ప్లేట్ వస్తుంది, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు మనకి అని అనుకుంటారు కదండి. అందుకే చిప్స్ తెచ్చుకొని మనం ఇంట్లోనే సింపుల్గా ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చేసుకోవచ్చు. మేమైతే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తిన్నామండి. చాలా టేస్టీగా అయితే ఉంది. మనకి ఇంట్లో చేసుకునే అంత టేస్టీగా బయట ఫుడ్ అయితే రాదు కదండి. అందుకే చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.